అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. పసందైన వంటల ఖజానా ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. ప్రతిరోజు మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరుతున్నారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో రోజులాగే ఈ రోజు మనకు చాలా మెయిల్స్ వచ్చాయి. అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసామని చెప్పమంటారా? చెప్పండి. ఓకే, బిందు ఆలు ఆనియన్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. ఆలు ఆనియన్ రోల్స్ బాగుంటాయి కదండి? డిఫరెంట్ కాంబినేషన్ లో డిఫరెంట్ కాంబినేషన్, కానీ అది మీరే ఎలా చేసుకోవాలో చేసి చూపించాలి. తప్పకుండా అండి, మంచి టేస్ట్ గా చూసి. ఎస్. ఓకే, మరి ఆలు ఆనియన్ రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు ఆనియన్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 4, తరిగిన ఉల్లిపాయలు 3, ఉప్పు కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మైదా 1 టేబుల్ స్పూను. ఆలు ఆనియన్ రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రాజు గారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఆనియన్ డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని కొంచెం మనం క్రష్ చేసుకుంటాం. ఓకే. ఓకే. దీంట్లో కొద్దిగా కారం, ఉప్పు, ఓకే, అలాగే ఈ లోపు నూనె కూడా వేడి పెట్టేసుకోండి. ఓకే. ఆలు ఆనియన్ రోల్స్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసి పెట్టుకోవాలండి. ఓకే. అదే ఆలు ఆనియన్ రోల్స్ అంటే ఎలా యూస్ చేస్తారో అనుకున్నాను. సో ఇలా మీరు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నారు ఆనియన్స్. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అంటారా? చాలా బాగుంది ఈ కాంబినేషన్. ఓకే. ఓకే, ఇది కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకో బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. సో ఆనియన్స్ కి మీరు వేసిన జీరా పౌడర్, ఉప్పు ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ బాగా పట్టేయాలి. అవునండి. సో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకున్నాం. ఓకే. దీంట్లో మైదా. ఓకే. సో ఇది బైండింగ్ కోసం అండి? అవునండి. ఓకే. కొంచెం ఉప్పు. ఓకే. సో దానికి సరిపడా దానికి, దీనికి సరిపడా దీనికి. అవునండి. సో ఇది కూడా బాగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో అది బాగా కలుపుకోవాలా? అవునండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. మరి ఆలోపు మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఈ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా: చందనం, పసుపు ఈ రెండింటిని కొద్దిగా నీళ్ళలో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మీ మేని కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. అయిపోయిందండి కలపడం? అయిపోయిందండి. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? తప్పకుండా. సో ఇప్పుడు ఏం చేయాలండి? చేతి కొద్దిగా నూనె పెట్టేసుకొని. ఓకే. ఆలు అండ్ మైదా. సో అందులో కొంచెం ఉప్పు వేశారు. అవునండి. ఓకే. సో దీంట్లో ఓకే, కొంచెం ఒత్తుకొని అందులో ఇది స్టఫ్ చేయాలా? అవునండి. ఓకే. సో దీన్ని తిరిగి మళ్ళీ ఇలా మూసేసి మనం. సో నార్మల్గా ఈ రోల్స్ చాలా వెరైటీలు తిన్నామండి, చాలా వెరైటీగా తిన్నాము. సో ఇది మాత్రం చాలా కొత్తగా ఉంది, ఆలు అండ్ ఆనియన్స్ తో కలిపి. ఆనియన్స్. సో ఆనియన్స్ మనం ఆనియన్స్ అంటే ఎలా యూస్ చేస్తారా ఏంటబ్బా అనుకున్నాం, కానీ చక్కగా ఫ్రై చేసి చేశారు. అదొక డిఫరెంట్ టేస్ట్. ఈ కాంబినేషన్ లో బాగుంటుంది కదండి. మామూలుగా మనం ఆనియన్ పకోడీ తింటాం కదా, సో ఆ టేస్ట్ వస్తుంది. అదే
డిఫరెంట్ స్నాక్ బాగుంది. నార్మల్గా అయితే ఈ రోల్ ఏదైతే ఉందో గోధుమ పిండితోనూ వీటితోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఆలుతో చేస్తున్నారు స్పెషల్గా. అవునండి. అండ్ So, టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. అవును. సో అలాగే స్టఫ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా నార్మల్ గా ఇలా మనం ఆనియన్స్ వేయించుకొని బిర్యానీ పైన సమోటి ఇలా వేసుకుంటూ ఉంటాం, గార్నిషింగ్ లా యూస్ చేస్తూ ఉంటాం. అవును. సో లోపల స్టఫ్ మొత్తం ఇలా వేయించిన దాంతో కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేశారు, జీరా పౌడర్ ఇదంతా. నాకు తెలిసి వేయించుకుంటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆలు దాంట్లో ఇది ఒక వెరైటీ. కొంచెం చేసుకుందాం అంటే కొంచెం స్లో ఫైర్ లో ఉడికితే మనకు ఓకే. బాగుంటుంది. సో రాజు గారు చిన్న హింట్ అయితే ఇచ్చేసారు, ఈ రోల్స్ ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇందులో మనం ఎన్నన్నా ట్రై చేసుకోవచ్చు, ఎన్ని రకాల లోపల మధ్యలో స్టఫ్ మనం స్టఫ్ అయినా. సో ఇందాక అన్నట్టు రోల్స్ అనగానే ఫస్ట్ మనం గోధుమ పిండో ఏదో ఒకటి పైన పోతే ఏదైతే మైదా ఉంటుందో కానీ అవి అదే యూస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. చేస్తారు. సో ఆలుతో కూడా చేసుకోవచ్చు అని చెప్పి చూపించారు. ఆలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగో ట్రై చేసుకోవచ్చు. ఓకే సో వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. ఓకే. లైట్ ఇది బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఓకే. సో సిమ్ లో పెట్టి వేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. స్లో ఫైర్ లో చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే. వేగిపోయినట్టున్నాయి. ఓకే అండి, రెడీ ఓకే. అయిపోయి చూడ్డానికి Plate చాలా ఇస్తారా? బాగున్నాయి. సో లోపల అన్ని మసాలాస్ అవన్నీ యాడ్ చేశారు కాబట్టి దీనికి ఇంకా వేరే సాస్ లాంటిది కానీ ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్ గా అక్కర్లేదు. తినేయొచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అన్నీ జీలకర్ర ఉన్నాయి పొడి ఇందులో. అన్నీ ఉన్నాయి కదా. సో నార్మల్ గా ఇలాంటి స్నాక్ ఐటమ్ కి మనం ఎక్కువగా ఆనియన్స్ యూస్ చేస్తాం, అలాంటి ఆనియన్ కూడా లోపలే ఉంది. ఎస్. ఓకే అండి, ఆలు ఆనియన్ రోల్స్ రెడీ. వావ్, ఆలు ఆనియన్ రోల్స్ రెడీగా నా చేతిలో ఉన్నాయండి. వీటిని టేస్ట్ చేసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు ఆనియన్ రోల్స్ తయారు చేయు విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసి ఉంచాలి. దీనిలో ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలపాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, మైదా వేసి బాగా కలపాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో ఉల్లిపాయ ముక్కల మిశ్రమం ఉంచి రోల్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే, ఆలు ఆనియన్ రోల్స్ రెడీ. ఆలు ఆనియన్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా టేస్టీగా ఉందండి. ఆలుని మనం ఇలా చాలా సార్లు తిన్నాం కానీ లోపల స్టఫ్ వల్ల దీని టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందండి. కొంచెం సో డిఫరెంట్. డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. ఆనియన్స్ మీరు ఫ్రై చేసి మరి ఈ జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి మరి చేశారు కదా, అవును. చాలా బాగుంది ఇలా తింటే. థ్యాంక్ యూ. ఆలు ఆనియన్ రోల్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మరో మంచి చిట్కా చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటి మధ్యలో బటర్ పేపర్ని కనుక పెడితే మళ్ళీ తీసేటప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి. ఆలు ఆనియన్ రోల్స్ ఒక డిఫరెంట్ స్నాక్. ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్తీ ఖీర్ చూడబోతున్నామండి. ఖీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అది కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ తో, ఆపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో. అదే ఆపిల్ డ్రై ఫ్రూట్ ఖీర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఆపిల్ డ్రై ఫ్రూట్ ఖీర్ చేయబోతున్నారు. అవునండి. సో ఖీర్ అంటే చాలా మందికి ఇష్టం, డ్రై ఫ్రూట్స్ రకరకాల దాంతో చేస్తుంటారు కానీ ఈ రోజు మీరు స్పెషల్ గా ఫ్రూట్స్ తో చేస్తున్నారు. అవునండి. సో ఆపిల్ కాంబినేషన్ లో బాగుంటుంది అది? బాగుంటుందండి. సో అంటే ఈ యాపిల్ కి తర్వాత దీంట్లో యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ ఆ కాంబినేషన్ కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఆపిల్ అనేది ఆ ఖీర్ లో చాలా బాగుంటుంది అంటారు. ఎస్. ఓకే, మరి ఆపిల్ డ్రై ఫ్రూట్ ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ తురుము 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పాలు 2 కప్పులు, తరిగిన బాదాం 20 గ్రాములు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా. యాపిల్ డ్రై ఫ్రూట్ కీర్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి దాన్ని తయారు చేసే విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.